నమస్తే. వెల్కమ్ టు వే టు న్యూస్ కాంక్లేవ్ 2026. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వాగ్దేవి ఇన్స్టిట్యూషన్ చైర్మన్ అని చెప్పొచ్చు. అలాగే మహబూబ్ నగర్ నుంచి ఎస్పెషల్లీ ఈయన చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. చాలా మంది అక్కడ గుర్తుపడతారు. ఎంతో మంది విద్యార్థులకు అత్యుత్తమ ప్రతిభను అందించిన వ్యక్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు. హలో సార్, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు వే టు న్యూస్లో వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యారు. ఎలా ఉంది? ఇక్కడ డిఫరెంట్ సెక్టర్స్ నుంచి ఎంతో మంది బిజినెస్ మెన్స్ వచ్చారు, అందరినీ మీరు చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? నిజంగా మేడం, ఈరోజు వే టు న్యూస్ అనేది మన భారతదేశంలోనే ఒక ప్రజాదరణ పొందిన ఒక గొప్ప యాప్ ఏంటంటే మన వే టు న్యూస్ అనే యాప్. అదేవిధంగా మన ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో కానీ, నవ సమాజాన్ని నిర్మించడంలో కానీ, తర్వాత అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడం కానీ అత్యంత కీలక పాత్ర పోషించే ఒక న్యూస్ యాప్ ఏంటంటే వే టు న్యూస్ యాప్ సార్. అటువంటి కాన్క్లేవ్ అనే కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ముఖ్యంగా మన వే టు న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేకంగా నాకు ధన్యవాదాలు మేడం. ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమం, ఎంతోమంది సెలబ్రిటీలు వచ్చిండ్రు, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతుంది మేడం. ఈరోజు ఇంకా నాకు ఏదో సాధించాలనే కసి పట్టుదల నాలో పెరిగింది మేడం. అటువంటి కార్యక్రమానికి నిజంగా నన్ను ఆహ్వానించేందుకు నాకు వే టు న్యూస్ యాజమాన్యానికి మరోసారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. సార్, మీ గురించి మా అందరికీ మా వే టు న్యూస్ ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ యాజ్ ఎ వ్యూవర్గా కొంతమంది కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి చెప్పాలంటే ఎస్పెషల్గా మీ గురించి, అలాగే మీ ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్పండి ఒకసారి. నేను గతంలో మేడం మహబూబ్నగర్లో ఒక చిన్న 2002లో విజేత కోచింగ్ సెంటర్ అనే ఒక చిన్న ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరిగింది మేడం. అప్పటి నుండి దాదాపుగా అంటే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి, అసాధ్యాన్ని సుసాధించే శక్తి విద్యార్థుల లోపల ఉంది, నేను ఏదైనా సాధించగలను, నేను తప్పనిసరిగా జీవితంలో పెద్ద సెలబ్రిటీ కావాలని చెప్పేసి విద్యార్థులను మోటివేషన్ చేయడం. ఆ విధంగా సాధారణ విద్యార్థులు కూడా మేడం ఈరోజు పెద్ద సెలబ్రిటీలు కూడా మారారు. మహబూబ్నగర్లో కూడా దాదాపుగా ఒక అడిషనల్ కలెక్టర్ కూడా మారడం జరిగిన స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు పోలీస్ ఆఫీసర్లు కానీ, కలెక్టర్ కానీ, డాక్టర్లు కానీ చాలామంది చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. గత 2002 నుండి విజేత కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక జూనియర్ కళాశాలని ఎస్టాబ్లిష్ చేద్దాం, హైదరాబాద్ కార్పొరేట్ కళాశాలకు దీటుగా మనం మహబూబ్నగర్లోని నాణ్యమైన విద్యను అందించాలని చెప్పేసి నేను ఒక 2016లో ఒక వాగ్దేవి జూనియర్ కళాశాలను ఎస్టాబ్లిష్ చేయడం, దాదాపు 82 మంది నిరుద్యోగులు కూడా ఈరోజు నా కళాశాలలో పనిచేయడం, అందరూ డివోటీగా, లెక్చర్స్ అందరూ కూడా డివోటీగా పనిచేస్తూ ముందుకెళ్తున్నాం మేడం. నిజంగా చెప్పాలంటే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మొన్న జేఈ మెయిన్స్లో కానీ, నీట్ ఎగ్జామ్స్లో కానీ, తర్వాత ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో కానీ ఆల్ ఇండియా అంటే మన జేఈ మెయిన్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడం కానీ, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో రిజల్ట్లో కూడా మనం తెలంగాణ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి ఒక మహబూబ్నగర్ యొక్క సత్తా ఏందో మనం అందరం కూడా నిరూపించినాం మేడం. దాన్ని నిజంగా మేము అందరం కూడా గర్వపడుతున్నాం మేడం. ఆ విధంగా అంటే చాలామంది కూడా ఈరోజు హైదరాబాద్ కార్పొరేట్ కళాశాల మోజులో పడి చాలామంది మోసపోతుంటారు. అటువంటి కార్పొరేట్ కళాశాల మోజులను ఆపాలి, మన మహబూబ్నగర్లోనే ఒక విద్యా వ్యవస్థ నిర్మించాలని చెప్పేసి అందరం కంకణబద్ధంగా ఈరోజు ముందుకెళ్తే కష్టపడుతున్నాం మేడం. సో మామూలుగా స్టూడెంట్స్ అంటే కమింగ్ ఫ్యూచర్ అంతా వాళ్ళదే ఉంటుంది. వాళ్ళు స్టడీతో పాటు అక్కడ జనరల్ నాలెడ్జ్ కానివ్వండి, లేకపోతే బయట ప్రపంచం ఎలా ఉందో ముందు తెలుసుకోకపోతే ఫ్యూచర్కి వాళ్ళు బతకలేరు. సో అలా మీరేమన్నా ఎస్పెషల్లీ ట్రైన్ స్కిల్స్ కానివ్వండి, స్పెసిఫిక్ స్కిల్స్, అలాగే ఏఐ అని కొత్తగా వచ్చింది, దానికి సంబంధించిన స్కిల్స్ ఏమైనా నేర్పిస్తున్నారు? చాలా మంది విద్యార్థులు ఏం చేస్తున్నారు మేడం, ఈరోజు నిరుత్సాహపడుతుంది మేడం. విద్యార్థులందరిలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ పెరగాలి మేడం. ఈరోజు నిజంగా చెప్పాలంటే వే టు న్యూస్లో కూడా అన్ని చాలా మోటివేషన్ అంటే కొటేషన్ రావడం జరుగుతుంది. ఆ కొటేషన్స్ కూడా పిల్లలకి నేను చేసినంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా ఆ కొటేషన్ అనేది ప్రింట్ తీసిన తర్వాత వే టు న్యూస్ ప్రింట్ తీసి కూడా నేను నోటీస్ బోర్డులో పెడతాను మేడం. దాన్ని కూడా చూసి చాలా మంది కూడా ఈరోజు ఇన్స్పైర్ అవుతుంది విద్యార్థులందరూ కూడా. నేటి పోటీ ప్రపంచం చాలా మంది చెప్తారు మేడం, చాలా గొప్ప మహానుభావులు చెప్పారు. మన దాంట్లో వే టు న్యూస్లో కూడా రావడం జరిగింది. నేటి పోటీ ప్రపంచంలో పోటీని తట్టుకొని విజయం సాధించి విజేత నిలగాలంటే కళలు కానీ ధైర్యం ఉండాలి, కళ కొరకు కష్టపడి దమ్ము ఉండాలని. అటువంటి దమ్మును ధైర్యం నింపే నిజంగా యాప్ అంటే ఏంటంటే మన వే టు న్యూస్ యాప్ మేడం. అటువంటి వచ్చే అంటే నేను కూడా రోజు ఇన్స్పైర్ అవుతుంటాను మేడం అటువంటి కొటేషన్స్ చూసి. ఆ కొటేషన్స్ అన్ని కూడా నేను నోటీస్ బోర్డులో పెట్టడం, విద్యార్థులందరూ కూడా దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని చాలామంది కూడా ఈరోజు అసాధ్యాన్ని కూడా సాధ్యం చేసి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను మేడం. విద్యార్థులు దాన్ని నిజంగా గర్వపడుతున్నాను మేడం వే టు న్యూస్ యాప్ వల్ల. సార్, ఎడ్యుకేషన్ సిస్టంలో కమింగ్ 10 yearsలో ఎటువంటి చేంజెస్ రావాలని మీరు కోరుకుంటున్నారు? చేంజెస్ నీడెడా? చాలా అంటే విద్యా వ్యవస్థ అనేది చాలా మారాలి మేడం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం విద్యా వ్యవస్థ అనేది ఎందుకంటే చాలామంది కూడా ఈరోజు విద్యా వ్యవస్థలో చాలా విద్యారంగంలో చాలా వెనుకబడిపోతున్నారు విద్యార్థులందరూ కూడా. ఈరోజు జేఈ మెయిన్స్లో కానీ, జేఈ అడ్వాన్స్లో కానీ, నీట్ ఎగ్జామ్స్ అంటే జాతీయ స్థాయిలో జరిగే ఇంట్రెస్ట్లో కూడా చాలామంది విద్యార్థులు కూడా తమ స్థాయిని తగ్గించుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఒక ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడా ఒక మోటివేటర్ని పెట్టేసి విద్యార్థులకు తెలియదు మేడం ఏ విధంగా చదవాలి, ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఒక రూట్ మ్యాప్ తయారు తెలియదు విద్యా వ్యవస్థలో. కానీ మన వే టు న్యూస్ ద్వారా కానీ మన కోరుకునేది ఒకటే, ఒక చిన్న ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడా ఒక మోటివేటర్ని పెట్టడం, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఒక ఆలోచన కలిగిస్తే విద్యార్థులు ఏం చేస్తారంటే కష్టపడుతారు మేడం. కష్టపడతారు కానీ తెలియదు మేడం, రూట్ తెలియదు. కాబట్టి ఆ రూట్ తెలియడానికి ఒక మోటివేటర్ని, ఒక గైడర్ని పెడితే మంచిగా ఉంటుందని చెప్పేసి నా ఆలోచన మేడం. సో ఇప్పుడున్న స్టూడెంట్స్కి ఎటువంటి స్కిల్స్ నేర్పిస్తే వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్కి, సొసైటీకి, అలాగే వాళ్ళ పేరెంట్స్కి హెల్ప్ అవుతారు అని మీరు అనుకుంటున్నారు? ఈరోజు నిజం చెప్పాలంటే మీరు అన్న క్వశ్చన్ బాగానే ఉంది మేడం. ఈరోజు చాలా మంది స్టూడెంట్స్ అందరూ కూడా మొబైల్ అడిక్ట్ అయ్యి చాలా మంది కూడా విద్యార్థులు తమ అమూల్యమైన సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు మేడం. కాబట్టి దయచేసి మొబైల్ అందరినీ దూరం ఇచ్చి ఆ మొబైల్ను అడిక్ట్ కాకుండా దూరం పెట్టేసి సాధించాలనే సత్తాన్ని ఒక విద్యార్థుల లోపల కలిగించాలని చెప్పేసి విద్యార్థులు, ఎందుకంటే అన్ని జన్మలకెళ్ళి ఉత్తమమైన జన్మ మానవ జన్మ, దేవుడు ఇచ్చింది ఒకటే వరం. కాబట్టి ఒక సెలబ్రిటీ కావాలి జీవితంలో, ఒక పెద్ద సెలబ్రిటీ కావాలని చెప్పేసి విద్యార్థులకు మోటివేషన్ చేయడం అది కావాలి మేడం విద్యార్థులందరి లోపల. ఎందుకంటే చాలామంది కూడా ఈరోజు స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు మొబైల్ అని అడిక్ట్ అవుతుంటారు. కాబట్టి దాన్ని దూరం చేయాలి విద్యార్థులు.
కాబట్టి 18 ఇయర్స్ బిలోలో విద్యార్థులకందరికీ కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకున్న ఒకటే 18 ఇయర్స్ బిలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ మొబైల్స్ ఉపయోగించకూడదని చెప్పేసి ఒక కండిషన్ పెడితే బాగుంటుందని చెప్పేసి నాకు కోరుకుంటున్నాను. సో ఫైనల్గా వెయిట్ న్యూస్ వ్యూవర్స్కి మీ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే యాజ్ ఏ టీచర్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే? ఇప్పుడు ఈ రోజు నేను కోరుకున్నది ఒకటే సార్, మన అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట నేను స్టూడెంట్స్ అందరూ చెప్తుంటాను. నేను మన జననం ఒక సాధారణమైనది కావచ్చు, కానీ మన మరణం మాత్రం ఒక చరిత్ర సృష్టించేదిగా ఉండాలని చెప్పారు. కాబట్టి మనం అందరం కూడా జీవితంలో ఒక సెలబ్రిటీగా మారాలి. మన గురించి మనం చనిపోయిన తర్వాత కూడా మన గురించి ఒక 10 మంది మన గురించి డిస్కషన్ చేసే స్థాయికి మనం ఎదగాలి. కాబట్టి విద్యార్థులందరూ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నాణ్యమైన ముందుకెళ్ళాలి, కష్టపడితే తప్పనిసరి ఫలితం ఉంటుంది. కష్టపడకుండా మనం ఫలితాన్ని మాత్రం ఆశించకూడదు. ఏదైనా కష్టపడితే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది. మనం ఒక సెలబ్రిటీగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా లక్ష్యం కోసం లక్షల మంది పోరాటంలో నీ తర్వాతే లక్షల మంది మహానుభావులు చెప్పారు. ఎంతమంది లక్షల మంది ఎగ్జామ్ రాసుకోక నాకే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, తప్పనిసరి నేను విజయం సాధిస్తా, విజేత నిలుస్తా అని చెప్పేసి ఒక ఆత్మవిశ్వాసం నీ లోపల కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు జీవితంలో విజేత నిలుస్తావు. పరీక్ష ఏదైనా ఫలితాల్లో నెంబర్ 1గా మీరు ఉండాలని చెప్పేసి నేను వేటు న్యూస్ ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్.